స్టామినాని, స్టేచర్ని తగ్గిస్తూ జగన్ మాట్లాడారు అంటూ జన సైనికులే కాదు కూటమి నేతలందరూ కూడా చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగా లేదు అంటూ కొంతమంది వెటకారంగా కామెంట్ చేస్తూ ఉంటే, జగన్లో ఇంత జరిగినా కూడా, ఇంత అధపాతాడానికి తొక్కబడినా కూడా ఏమాత్రం అహం తగ్గలేదు, ఆయన రియాలిటీకి చాలా దూరంగా ఉంటూ ఉన్నారు అంటూ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు పవన్ కళ్యాణ్ స్థాయిని జగన్మోహన్ రెడ్డి పదే పదే తగ్గిస్తూ వస్తూ ఉన్నారు? మనం చూసాం 2022 మార్చి 14న అంటే జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న ఒక్క మాట కారణంగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్కి పెట్టిన పేర్లు చూసుకుంటే చాలా పేర్లు ఉన్నాయి. దత్తపుత్రుడు అని చెప్పి, ముగ్గురు పెళ్ళాలు అని చెప్పి, రకరకాలుగా గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, పేర్ని నాని, ఇలాంటి వాళ్ళందరూ కూడా చాలా పేర్లు పెట్టారు. పవర్ స్టార్ కాదు ప్యాకేజీ స్టార్, పవర్ స్టార్ కాదు వీకెండ్ పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్, ఈ టైప్లో చాలా కామెంట్స్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు చాలామంది వైసీపీ నేతలు తగ్గినా కూడా జగన్మోహన్ రెడ్డి తగ్గడం లేదు అనేది ఇప్పుడు జరుగుతోన్న చర్చ. పవన్ కళ్యాణ్ మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అంత కోపం అనే దాని మీద మాట్లాడటానికి క్రాంతి బార్లపూడి గారు, అంటే ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె క్రాంతి బార్లపూడి గారు మనతో జాయిన్ అయ్యారు. క్రాంతి గారు ప్రజెంట్ జనసేన పార్టీ లీడర్ కూడా. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. ఎందుకు అంటే నిన్న మీరు విన్నారు కదా, ఒకసారి ప్రేక్షకుల కోసం కూడా వినిపిస్తాను, ఒకసారి బయట ప్లే చేయండి. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ. రైట్, అంటే మనకు నచ్చకపోతే మనం డైజెస్ట్ చేసుకోమేమో. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యేకు మాత్రమే కాదు, ఆయన డిప్యూటీ సీఎం మాత్రమే కాదు, 100% స్ట్రైక్ రేట్ సాధించి భారతదేశంలోనే ఒక చరిత్ర తిరగరాసిన నాయకుడే కాదు, ప్రధాని మోదీ గారితో తుఫాన్ అని పిలిపించుకున్న గేమ్ చేంజర్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విషయం తెలియదా? తెలిసినా కూడా ఆ ఆక్రోశం ఎందుకు అలా వెళ్ళగక్కుతూ ఉన్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత కోపం అంటే ఏం చెప్తారు క్రాంతి గారు? ఆయన గోల్డ్ స్పూన్తో పుట్టారంట. ఆయనకి కష్టం తెలీదు. వైఎస్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకండి జగన్ గారికి అంత కోపం? ఆయన గోల్డెన్ స్పూన్ తో పుట్టి అరాచకాలు చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో లక్షలాది కోట్లు సంపాదించి దాంతో పెరిగింది కాబట్టి ఆయనకి కష్టం విలువ తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకున్నారు కాబట్టి ఆయనకి అసలు వాల్యూ లేకుండా చేస్తున్నారు. అంటే చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి బాగాలేదు, తల్లి చెల్లి వదిలేసిన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అందుకే ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అదేమైనా కారణమై ఉండొచ్చా? వాళ్ళే చెప్తున్నారు కాబట్టి నిజమై ఉండొచ్చు కదండి. తల్లి చెల్లిని కూడా లెక్క చేయట్లేదు అసలు. వాళ్ళని కూడా రోడ్డుకి ఈడ్చేసి తల్లి అని కూడా కాదు, చెల్లి అని కాదు, వాళ్ళని కూడా బూతులు తిట్టించేస్తున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళతోటి, వైసీపీ పార్టీ వాళ్ళతోటే బూతులు తిట్టించి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు అసలు తలుచుకుంటేనే భయం వేసేస్తుంది. రైట్ అండి. అంటే నాయకుడు అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అయ్యి ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో మీరు చూసిన లీడర్షిప్ క్వాలిటీస్కి జగన్మోహన్ రెడ్డి గారిలో మీరు చూసిన క్వాలిటీస్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఏంటా డిఫరెన్స్? చాలా ఉంది కదండి. అతను పతాలని తొక్కేస్తానని శపథం చేసి చూపించారండి ఆయన. 11 సీట్, వై నాట్ 175 అన్న మనిషిని 11 సీట్లకి నిలబెట్టేశారు. అక్కడ 11 సీట్లకే పరిమితం చేసేసి 11 సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అడుక్కునే స్థాయికి తీసుకొచ్చేసారు. అది కదా నాయకుడి లక్షణం అండి. ప్రజల కోసం చెయ్యాలన్నదే కదా. వీళ్ళగా పర్సనల్ గా టార్గెట్ చేయడం కానీ, వైసీపీ వాళ్ళకి పర్సనల్ గా టార్గెట్ చేయట్లేదు ఎవరిని. ప్రభుత్వం ఎలా చెయ్యాలో అన్నదే వాళ్ళు చూసుకుని చేస్తున్నారు.
అదే హోదా విషయానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వం విఫలమైంది, హామీలు నెరవేర్చడంలో చాలా తప్పులు చేస్తోంది, కాబట్టి మేము ఎక్కడ నిలదీస్తామో అనే భయంతో మాకు హోదా ఇవ్వడం లేదు అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రభుత్వం ఇవ్వదు కదండి, ప్రజలు ఇవ్వాలి కదా. ప్రజలే ఇష్టపడలేదు ఆయన్ని. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఇచ్చేసారు వాళ్ళకి. 11 సీట్ల పరిమితం చేసి కూర్చోబెట్టారు. ఇంక ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇస్తుందండి? ఇవ్వదు కదా. వాళ్ళకి ఆ హోదా ఇచ్చుంటే ప్రజలు ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు. రైట్. అంటే హోదా ఇస్తే మైక్ ఇస్తారు, ఎక్కువ టైం ఇస్తారు, ఆయనకి ప్రయారిటీస్ ఉంటాయి, ఆయన క్యాబినెట్ హోదా వస్తుంది, ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తే. కానీ అసెంబ్లీకి అయితే రావచ్చు హోదా ఇవ్వకపోయినా. కానీ మాకు హోదా ఇస్తేనే వస్తాము అనే ఒక మెలుకు పెట్టారు. ఎందుకంటే మనకి రానిది అడిగి మేము అందుకే రావట్లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోకి రావడానికి భయపడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఆయన చేసిన అరాచకాలు బయటికి ఎలా వస్తాయో అన్నది భయంతో రావట్లేదని. ప్రజల సమస్యలు తెలుసుకుని వచ్చి అసెంబ్లీలో వచ్చి మాట్లాడాలి కదా. ఆ విషయం వదిలేసి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అన్నది కూడా